ఐక్యమత్యంతో పనిచేసే కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిరిసిల్లలో డీసీసీ నూతన జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు, ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసులతో కలిసి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పట్నంలోని పాత బస్టాండ్ నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. ఐక్యంగా లేకపోవడం వల్ల గతంలో తగినన్ని అసెంబ్లీ సీట్లు గెలవకపోయామని అన్నారు. వచ్చే పంచాయతీ ఎన్నికలలో కలిసికట్టుగా పనిచేసి విజయం సాధించాలని తెలిపారు. అన్ని జిల్లాల్లో కంటే సిరిసిల్లలోనే పార్టీ బలంగా ఉందన్నారు. నూతన అధ్యక్షుడిపై ఇప్పుడు ప్రధాన బాధ్యత ఉందని అందరినీ కలుపుకుపోయి పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సంగీతం శ్రీనివాస్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఒక ప్రధానమైనటువంటి బాధ్యత ఈ రోజు నుండి ప్రారంభమైంది. యువజన కాంగ్రెస్ నాయకుడిగా, ఎన్ఎస్సీ నాయకుడిగా, పార్టీలో క్రియాశీలంగా పనిచేసే సందర్భంలో అఖిల భారత కాంగ్రెస్ ఆదేశాల మేరకు వచ్చినటువంటి పరిశీలకులు మీ పేరు పరిశీలన జరిగిన తర్వాత మరి వారి నిర్ణయం మేరకు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నియామకం జరిగింది. ఈరోజు అక్కడ జిల్లాకు సంబంధించి ఆది శ్రీనివాస్ గారు శాసనసభ్యులుగా విప్పుగా, మహేందర్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థిగా, అక్కడ ఒక మండలానికి మేడిపల్లి సత్యం గారు ఎమ్మెల్యేగా, ఇంకొక మండలానికి కావపల్లి సత్యనారాయణ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. అందరూ కలిసి అలా సిరిసిల్ల జిల్లా మీద రాబోయే కాలంలో కాంగ్రెస్ జెండా అన్ని రంగాల్లో ఎగరవేయడానికి అందరం కలిసి పనిచేసే సందర్భంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా నాయకత్వం చేపట్టాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. తక్షణమే ముందు సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి. సర్పంచ్ ఎన్నికల ఒక అండగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ధైర్యంగా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలు విజ్ఞప్తి చేస్తున్నారు. ధైర్యంగా గ్రామాల్లో వెళ్ళండి, కాంగ్రెస్ కండువా వేసుకుని సర్పంచ్ గా పోటీ చేయండి. ప్రజలకు చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఈరోజు 2 సంవత్సరాల అధికారంలోనే అనేక కార్యక్రమాలు చేయగలిగిన, భవిష్యత్తులో మిగిలిన కార్యక్రమాలు చేస్తామని ధైర్యంగా చెప్పగలిగినటువంటి పరిస్థితిని కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం కలిగించింది. ఈరోజు మీరు గ్రామం వెళ్తే వెళ్ళడానికి అవసరమైన ఉచిత బస్సులు మహిళలతో జరిగింది. 10 సంవత్సరాల రేషన్ కార్డు ఇచ్చి వాళ్ళందరికీ సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంది. పేద ప్రజలు ప్రతి నెల 200 యూనిట్లకు కరెంటు బిల్లు కట్టుకోలేని పరిస్థితుల్లో 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చింది. 10 సంవత్సరాలు ఆ కోట శ్రీనివాసరావు గారి
మోడీ కట్టేసి కింద ఉన్నట్టుగా డబల్ బెడ్రూమ్ కళ ఉంటే ఇవాళ నియోజకవర్గానికి 3,600 ఇల్లు ఇచ్చి ఇలా మన ప్రభుత్వం ఈ కార్యక్రమాలు తీసుకుంది. వడ్డీ లేని రుణాలు, మహిళలకు వడ్డీ లేని రుణాలు, అదేవిధంగా రైతుల రుణమాఫీ, రైతులకు బోనస్, ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేయడంతో పాటుగా ప్రజాస్వామికంగా ఈ సిరిసిల్ల ప్రాంతానికి ఒక చరిత్ర ఉంది. చేనేత వర్గానికి సంబంధించి కూడా గతంలో వాళ్ళు పెట్టినటువంటి బకాయిలు పెట్టినట్టు కాకుండా నేను ఆశ్రమ గారు, మహేందర్ రెడ్డి గారు, సంగీత గారు, కృష్ణ గారు, ఉమేష్ గారు అందరూ సిరిసిల్ల నాయకులంతా మన ముఖ్యమంత్రి గారు కలిసి ఈ ప్రాంతం అంతా కూడా మనకు అండగా ఉన్నారు. శాసనసభ్యుడిగా పాటిరాజన్ గారు, బాబారావు గారితో గెలవకపోయినప్పటికీ కూడా ఈ ప్రాంతం అంతా ఒక కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టున్నటువంటి ప్రాంతం. దురదృష్టం శాసనసభ్యుడు గెలవలేకపోతున్నాం కావచ్చు. ఆ కసి మనలో రావాలని నేను ఎంపీగా ఉన్నప్పుడు చెప్తా. నేను 2009లో ఎంపీ కలిసినా కూడా 5 నియోజకవర్గాల మెజార్టీ రాలేదు. అయినా మళ్ళీ మనం దగ్గర ఎల్లారెడ్డి ఉప ఎన్నికల్లో కూడా మనం డెప్యూటీసీ తెలుసుకోగలను. కాంగ్రెస్ పార్టీ పరంగా లేదనే కాదు, కానీ ఐక్యంగా గెలవడానికి అవసరమైనటువంటి శక్తిని ఉపయోగించే సమయంలో ఏదో కారణంతో, ఏదో మార్పుతో, ఏదో ఇబ్బందితో మనం గెలవలేకపోతాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఒక పునాది వేసుకోవాలి. సర్పంచ్ మనోళ్ళైతే రేపు ఇంకా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఇలా మార్కెట్ చేయబడిన వేదిక మీద నిరంతరం రైతాంగానికి కోసం శ్రమపడుతుంది ప్రభుత్వం. కార్యక్రమాల ప్రజల్లోకి తీసుకుపోయే బాధ్యత ఇలా మార్కెట్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, డైరెక్టర్లు ఇస్తారు. అంతేగాని ప్రతి కాంగ్రెస్ నాయకుడిగా సిరిసిల్ల చేనేత వర్గానికి సంబంధించి ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా ఎన్నికల సందర్భంలో రేవంత్ రెడ్డి గారు వచ్చి ఇక్కడే పెట్టిన సమావేశానికి అనుగుణంగా అనేక నిర్ణయాలు తీసుకొని పోతా ఉన్నారు. అదేవిధంగా ప్రాజెక్టులకు సంబంధించి లేదా రైతాంగానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కార్యక్రమాన్ని తీసుకుపోయే విధంగా ఇవాళ ప్రభుత్వం కొనసాగుతా ఉంది. ఎన్నికల హామీలు ఉద్యోగాలు చేయగలిగినారా, డబుల్ బెడ్రూమ్ చేయగలిగినారా, రైతు రుణమాఫీ చేయగలిగినారా, ఈ విధంగా అనేక ప్రశ్నలు వాళ్ళని అడుగుతా ఉంటే నేను జవాబు చెప్పలేదు. నేను వస్తా చూసిన కాళేశ్వరం నీళ్ళు కాదు, కాళేశ్వరం 3 సంవత్సరాలు అవుతుంటే ఇలా కాళేశ్వరం నీళ్లు రాకపోతే కూడా ఇంత సస్యలాభంగా పండుతుంటే వాటిని కాళేశ్వరం నీళ్ళని చెప్పే ప్రయత్నం జరుగుతూ ఉంది. అందుకే నేను ఇతర ప్రతి కార్యకర్త ముందుగా గుండె నిండా ధైర్యం తెచ్చుకొని కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు తప్పకుండా ప్రజలకు సంబంధించి చేరవేసేటువంటి ప్రధాన బాధ్యత జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా అందరినీ కలుపుకొని ఒక సమన్వయంతో ముందుకు పోయినప్పుడే విభజన కాంగ్రెస్ లాగా తొందరపడం. ఇంకొక మాట, మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా మీరు ఉన్నారు. ఇలా మీకు అనుభవం ఛాలెంజ్ చేసి రేపు మున్సిపాలిటీతో సహా ఇలా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలు ప్రజల దగ్గర తీసుకపోతే తప్పకుండా ఓటింగ్ ప్యాటర్న్ వస్తుంది, రావాలి. ఆ విధంగా పనిచేయాలని కోరుతాం. నేను కానీ, ఆది శ్రీనివాస్ గారు కానీ, ఇక్కడ సీనియర్ నాయకత్వం కానీ, మహేందర్ రెడ్డి పోలీసు అభ్యర్థి కానీ, పిసిసి అధ్యక్షుడు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, ఈ జిల్లా మంత్రులు శ్రీధర్రావు గారు, లక్ష్మణ్ కుమార్ గారు కానీ, మిగతా శాసనసభ్యులు కానీ సిరిసిల్ల జిల్లాకు సంబంధించి అన్ని రకాల అండగా ఉంటాం. ప్రభుత్వంలో ఆలోచన చేస్తా ఉన్నాం. సిరిసిల్ల ప్రాంతంలో పార్టీ ఇంకా బలోపేతం కావడానికి ఆది శ్రీనివాస్ గారిని అనేక సందర్భాలు చర్చ చేస్తున్నాం. చాలా కాలంగా కష్టపడుతున్నటువంటి కాంగ్రెస్ కుటుంబాలకు కొన్ని కార్యకర్తలకు ఏదైనా నామినేట్ పదవులు ఇటువంటి నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యత చేయాలనేటువంటి చర్చ కూడా జరుగుతున్న మనం ఆనాడు ఎమ్మెల్సీ నాయకులుగా ఇక్కడ వచ్చినప్పుడు ఉత్తర శంకరాయలు, కొండ శంకరాయలు విధంగా ఒక కాంగ్రెస్ పార్టీకి ఆదర్శంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఒక ట్రెడిషనల్ వ్యవస్థ ఉండే. ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మన గడ్డ నరసయ్య గారు వచ్చిన కారణం ఉంది. మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం కొరకు కాంగ్రెస్ పార్టీ ప్రాంతంలో ప్రజా అంశాలను పోరాడడానికి తప్పకుండా మన ప్రభుత్వం ఉన్న ఇక్కడి ప్రజలకు సంబంధించి జరిగినటువంటి గత కార్యక్రమాలు కావచ్చు, ప్రజా వైఫల్యాలు జరిగినటువంటి అంశాలను బయటకు తీసుకొచ్చి ఇప్పుడు జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికి కాలకు పట్టకుండా ఇంటింటికి ప్రయత్నించాలి. నేను ప్రతిపక్షంలో ఉన్నాడు, పెద్దమ్మ దగ్గర నుంచి తెలుగు దాకా పాదయాత్ర చేసాం. అధికారులకు రావాలని కాదు, ప్రజా సమస్యల గురించి ప్రభుత్వంలో ఒత్తిడి తేవాలి. అందరూ కూడా ఆరోగ్యం చేస్తాం. సీఎం గారి మాట, కేసీఆర్ మాట అమలు కోసం అనేక సందర్భాల పోరాటం చేసినాం. అదేవిధంగా గ్రామాలలో పోరాటం చేసినాం. ఇదే సిరిసిల్ల జిల్లా కలెక్టర్ మీద ఆ కార్యాలయంలో అనేక వందల సార్లు ధర్నా చేసి అరెస్ట్ అయినాం. అప్పలు మానేరు పోదామంటే వాళ్ళ జిల్లా కాంగ్రెస్ ఆఫీసర్కి దొరికిపోతుంటే 200 మందిని పోలీస్ స్టేషన్ అరెస్ట్ చేసినట్టు చెప్పారు. పోరాటం ఏం కాదు. ఇక్కడ కూడా ప్రజల వైపు
ప్రజా సమస్యల మీద పోరాటం ప్రభుత్వ దృష్టికి ఇలా నీకు ఎంట్రీ పాస్ ఉంది. ముఖ్యమంత్రి గారి దగ్గరికైనా, పార్టీ అధ్యక్షుల దగ్గరికైనా, మంత్రుల దగ్గరికి వచ్చినా పార్టీ కార్యకర్తల సమస్యలు తీసుకొని రండి. వ్యక్తిగతం తప్ప ప్రజా సమస్యలు, పార్టీ ప్రజలకు సంబంధించినటువంటి ఈ ప్రాంత అంశాలు తక్షణమే పరిష్కారం చేసే విధంగా మేమంతా కూడా మేము వెంట ఉంటామని మాట పనిచేస్తా ఉన్నాం. ఓపిక ఇలా నేను ఎన్ఎస్సీ అధ్యక్షుడికి మొదలుకుంటే మీకు ఉదాహరణ కాంగ్రెస్ కుటుంబం అనే గతంలో వచ్చినప్పుడు పోలీస్ బలగాలతో కంట్రోల్ చేసుకోకుండా నేను కలిపితే సోషల్ మీడియా ఐదులో దుష్ప్రచారం చూసినారు. నేను అందరితో మనం గతంలో నియంత్రణతో లేదు, ప్రజాస్వామ్యంగా ఆది శ్రీనివాస్ గారు శాసనసభ్యుడిగా కూడా నేను మంత్రిగా సిరిసిల్లకు సంబంధించినటువంటి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కూడా ఎక్కడికి చేస్తా ఉన్నాం. విశ్వాసం పెడతా ఉన్నాం. మనం కాంగ్రెస్ పార్టీ సిరిసిల్లకు సంబంధించి మిగతా 33 జిల్లాల కంటే బలంగా ఉన్నామనే విశ్వాసాన్ని ముందు తెచ్చుకోండి. ఇక్కడ ఒక చిన్న కథ చెప్తా. ఏనుగు ఉంది. ఏనుగు మన అందరికంటే చాలా బలమైన శక్తి. ఏనుకోమని తెలియదు చూస్తారు. కానీ చిన్నప్పటి నుంచే ఏనుగు కాలు ఒక చిన్న గోస్తు కట్టి దాన్ని కడతారు. కడత దానికి ఎటు కదలకుండా ఉండడం వల్ల పెద్దగా తర్వాత దాని మనసులా నన్ను నేను ఇక్కడ బంధించాడు, నేను పోలేను అనేటువంటి ఆలోచన చిన్న తాడుతో ఆ తాడో చేయడో ఏదో నాకుతుందా అంటే మానసికంగా ఆ ఏనుగును బలహీనం చేయబడ్డది. నేను కూడా ఈ సిరిసిల్ల ప్రాంతంలోనే దయచేసి కోరుతా ఉన్నా, ఒక సైనికులాగా ఒక కాంగ్రెస్ కార్యకర్తగా ముందుకు రండి. మేము అండగా ఉండేటువంటి బాధ్యత మాది. ఏనుగులాగా మనం దోస్తు కట్టేయబడ్డాం, మేము ఓడిపోతున్నాం, మేము బలహీనమైనటువంటి భావన నుంచి బయటికి రావాలి. ఆ ఏనుగు ఎట్లయితే ఒకసారి ఉత్తరూపం దాస్తే ఇటువంటి ప్రళయం వస్తుందో ఆ విధంగా ఈ స్థానిక ఎన్నికలకు చూపెట్టండి. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోటీ చేస్తున్న సర్పంచులకు ధైర్యంగా ఉన్నా. నాటోలు సిరిసిల్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనేక ప్రజాహిత కార్యక్రమాలు గత 10 సంవత్సరాల జరగని చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో చేస్తాం అనే విశ్వాసాన్ని పెడతా ఉన్నాం. ధైర్యంగా ప్రతి కార్యకర్త గ్రామాల్లో చెప్పండి. ఎదుటి వాడి ముందు నిలబడి ప్రశ్నించి చెట్టు కాల కూర్చుంటే వాళ్ళు ఏం చేసిన మనం ఏం చేయాలి చెట్టు వేసుకుంటే గల్లా చెప్పాడు పనులు మనం ఇలా ప్రజల ముందు వచ్చినాం. కాబట్టి దయచేసి చెప్పి ధైర్యంగా ఏనుగులాగా బలహీనపడమైనటువంటి మనస్తత్వం నుంచి బయటికి రావాలని సందర్భంగా కోరుతూ మరొకసారి అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. హర్షికల్ శ్రీనివాస్ గారి నాకు ఒక చాలా కాలం నుంచి ఒక బాధపడము. కరెంటు ఉద్యమం జరిగే సందర్భంలో 2003లో నేను ఎమ్మెల్యే కావాల్సిన ఉంటుంది. అక్కడ నేను శాసనసభ్యులతో దీక్ష చేస్తున్నారు. ఆ రోజు పోలీసులంతా లోపల కొడుతుంటే నేను ప్రత్యక్షంగా చూసిన పాపం దెబ్బలు తిన్నారు కొట్టేది కదా అంటే విపరీతమైన దెబ్బలు కొట్టబడినటువంటి వ్యక్తి మీకు ఆ దెబ్బలే మీకు అవకాశం వచ్చినందుకు ఇవాళ నేను దెబ్బలు కాంగ్రెస్ పార్టీ ముందు పెట్టలో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటారనే మనసు సంఘంలో తీసుకొని కొడుకు కాబట్టి ఏ తొలగలేదు ఎలా చెప్పాలి. కాబట్టి నువ్వు ఈ విధంగా కాంగ్రెస్ పార్టీని వైభవం చేయడానికి మొత్తం అన్న ఆశీర్వాదాలు ఎప్పుడు